నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. అమరావతి రాజధానిపై మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధానికి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ పై అధికార ప్రతిపక్ష నేతలు సవాల్కు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మరింత భూమి అవసరం కావడంతో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ను మొదలుపెట్టింది. రెండో దశలో మరో 30,000 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. రైతుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడే గొడవ మొదలైంది. మరోసారి ల్యాండ్ పూలింగ్ చేయడంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజధాని పేరుతో తొలి విడత సేకరించిన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవసరమవుతాయంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు వైసీపీ చీఫ్ జగన్. ఇప్పటికే ఉన్న భూమిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్లు అవసరమని చంద్రబాబు అన్న కామెంట్స్ ని గుర్తు చేశారు జగన్. అది కూడా ఇప్పటి వరకు రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీరు వంటి మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇక మిగిలిన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. First phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay. వైసీపీ చీఫ్ జగన్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వం నుంచి రీసౌండ్ వచ్చింది. ల్యాండ్ పూలింగ్ ప్రజల మేలు కోసమే చేస్తున్నామంటున్నారు మంత్రి నారాయణ. గతంలో రాజధాని ఎక్కడ నిర్మించాలని అనుకున్నామో అక్కడే పనులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజలను ప్రోత్సహించాల్సింది పోయి తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం మంచిది కాదంటున్నారు మంత్రి. మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా, ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటే, అది పోదనుకున్నారు. దాన్ని వెనక్కి లాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు, వెనకాల లాగాలనుకున్నారు. అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం. ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు 4-5 నెలలు ఉండేది ఈసారి. ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేతి చూపించి ముందుకు పోవాలనే ఉద్దేశం తాగాం. ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా జరుగుతుంది, ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు యాక్చువల్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసాం, ప్రజలు కూడా ఆదరిస్తారు. ఇక రాజధానిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ లడాయి మొదలైందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు? మరో 50,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు? మౌలిక వస్తువుల కల్పనకే 2,00,000 కోట్లు అవసరమా? 1,00,000 కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి తెస్తారు? ప్రజల మేలు కోసమే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారా? ప్రజలను ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు? రెటిక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, మొత్తానికి అయితే ఏపీలో ల్యాండ్ పూలింగ్ పై మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కు అనుమతినిచ్చింది. ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుందని మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. సో ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకో 30,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు, ఇది ఎవరికి కట్టబెట్టడం కోసం అంటూ కూడా ఘాటుగా విమర్శలు ఎక్కువ పెట్టిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఒకవైపు జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడైతే రాజధాని నిర్మాణం అనుకున్నామో అక్కడే రాజధాని నిర్మాణం చేస్తున్నాం. రాజధానికి కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా కల్పించాం. పూర్తి
స్థాయిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సో ఈ అంశం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ ని రాజేసిందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం జగన్ చేసిన కమెంట్స్ అయితే ఒక రకంగా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి. అంటే వైసీపీ ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతుంది, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందా అన్నట్టుగా అయితే జగన్ మాటలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది అమరావతిలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీకు బాలకోటయ్య గారికి, చూస్తున్న వీక్షకులకు, సోని గారికి. యా మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పటికే రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇంకా మంచి రాజధానిని, అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవాలంటే ఇంకా కొంత భూమి అవసరం. అందుకోసమే మరో 30,000 ఎకరాలు కూడా ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నామని అటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇటు జగన్ ఏమో ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మరో 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు రాజధాని నిర్మాణం జరుగుతుందా, ఏం జరుగుతుందంటూ ప్రశ్నించిన పరిస్థితి. సో ఏంటి అసలు వైసీపీ స్టాండ్? వైసీపీ స్టాండ్ అనేది కాదు, విషయం ఏంటంటే ఇప్పటికి మనం 50,000 ఎకరాలు సేకరించినాం, ఇండైరెక్ట్ డైరెక్ట్. 50,000 ఎకరాలు సేకరించిన తర్వాత 50,000 ఎకరాలు సేకరించి ఈ రోజుకు దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతుంది. 10 సంవత్సరాలకు ఈ రోజుకు ఒక్క సింగిల్ సెంట్ కూడా తయారు చేసి ఒక్క రైతుకు కూడా మనం ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది ఇప్పుడు 10 ఏళ్ళు ఇటు అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు దాటిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇలాగే కాలం గడిచిపోతూ ఉండడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. తర్వాత రాజధాని అని పేరు చెప్పుకొని రాజధాని పూర్తి కాని పరిస్థితి వస్తుంది. దాని ఏదో చేయాల్సింది చేయకుండా ఇప్పటికే 2,00,000 కోట్లు దాని మీద అప్పు చేసి పెట్టారు. మళ్ళీ తర్వాత అది కాకుండా ఇంకా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దాని మీదకి పోయి అక్కడ మళ్ళీ అది అక్కడ రైతులు ఇప్పటికే చాలా మంది మేము వీళ్ళేమంటున్నారు ఇచ్చిన వాళ్ళు అక్కడే ఆ గుండె అంటే ప్రపంచం మెచ్చే రాజధాని కట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ అయితే ఏ విధంగా విస్తరించిందో, ఒకవైపు సైబరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ కొత్తగా వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి తలనొప్పులు లేకుండా ఇప్పుడే పెద్ద ఎత్తున పెద్ద రాజధానిగా వెళ్దామని అటు కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ప్రపంచం వద్దు సార్. పక్కన తెలంగాణ రాష్ట్రము, ఆ పక్కన మహారాష్ట్ర రాష్ట్రము, ఈ పక్కన కర్ణాటక రాష్ట్రము, ఆ పక్కన తమిళనాడు రాష్ట్రము సమానంగా ఉంటే చాలు. కానీ మనకు ప్రపంచం కాకుండా ఇంకా ప్రపంచం కాకుండా ఏడా లేవు అనుకో, అక్కడ మెచ్చేటంత రాజధాని అవసరం లేదు. కానీ ఈ పక్కన ఉన్న రాజధానులకు పోటీ పడేట్టుగా ఈ రాజధానులతో పాటు మనం సమానంగా వచ్చేట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం కొత్తగా ఉన్నాం కాబట్టి దానికన్నా కొంచెం పెద్దదిగా కట్టుకోవాలనుకుంటే మంచిదే. కానీ మనం ప్రపంచాన్ని తలతనాలా, ఇంకా ప్రపంచంలోనే మన రాజధాని ఎక్కడ లేకుండా చేయాలా, మనకున్న 5 కోట్ల జనాలకే ఇంత పెద్ద రాజధాని కావాలని ఊహించుకోవడమే తప్పది. అంత ఊహలతో బతకాలంటే మన దగ్గర అంత శక్తి లేదు. అంత శక్తి లేనప్పుడు ఇన్ని అప్పులు చేసి ఇప్పుడే మనం ఏమంటున్నాం, ఇచ్చినటువంటి హామీలు మా దగ్గర గల్లా పట్టు చూస్తే ఖాళీగా ఉంది, తర్వాత ఏదైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, అప్పు ఇచ్చేవాళ్ళు దొరకలే, ఎవరినైనా అడిగితే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మా పరిస్థితి దారుణంగా ఉంది, ఎవరి దగ్గర అప్పులు పోతే అని చెప్పుకుంటున్నటువంటి మనము 1,00,000 కోట్లు ఇప్పటికే పెడితే కేవలం లైట్, కరెంటు, రోడ్లకు సరిపోతుంది. దీంట్లోకే మనం 1,00,000 కోట్లు పెడితే 50,000 ఎకరాలకే మళ్ళీ 50,000 ఎకరాలు. మోహన్ రెడ్డి గారు, మొదటగా మీరు మాట్లాడినప్పుడు 10 సంవత్సరాల కాలం వేస్ట్ అయింది అని చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు మేము ఏదో ఒక తాత్కాలిక రాజధాని నిర్మాణాలైనా చేసాం. 5 సంవత్సరాలు వైసీపీ హయాంలో పడావు పెట్టబట్టే ఇప్పుడు ఖర్చులన్నీ పెరిగాయి. వాళ్ళు కాస్త దాన్ని కంటిన్యూ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా ఇటు కూటమి నేతలు, అటు అమరావతి జేఏసీ నుంచి కూడా వినిపిస్తున్న టాక్. ఏం ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ మీరు తీసుకున్న నిర్ణయం తప్పుది. ఎందుకంటే మనం ఆ రోజే చెప్పడం, అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే, మీరు రాష్ట్రంలో పక్కన వైసీపీలు లేపేదానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయాలు తీసుకొని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ ఏదన్నా ప్రతిపక్షాన్ని కూడా కనీస మాట కూడా సంప్రదించుకొని మీరు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతిపక్షం మీరు చెప్పండి అంటే నేను ఏం చెప్తుంది ఇప్పుడు సరే మీ ఇష్టం అని చెప్పడంతో పాటు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ఉంటే ఆ ప్రభుత్వ భూమి మనం తీసుకొని అక్కడ కట్టిస్తే అక్కడ ఉన్నటువంటి రాజధాని బాగా డెవలప్ చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో మనం కేవలం కిలోమీటర్ 2,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట 15,000, 12,000 ఖర్చు పెట్టాల్సినంత సందర్భం వచ్చే మన ల్యాండ్ తో పాటు మన కట్టించే కార్యక్రమంతో పాటు విపరీతమైన నిధులన్నీ దుర్వినియోగం అయితే ఈ దుర్వినియోగం చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామా, లేక రాష్ట్రాన్ని అప్పుల కూపాల్లో దించేసి రాష్ట్ర చేతులు ఎత్తేసిపోదామా అనే ఆలోచన వద్దు అనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు అదే మాట చెప్తున్నాం. మేము ఆ మాటే చెప్తున్నాం. ఇప్పుడు మీరు కేవలం ఆడ పట్టుదలకు పోయి ఏదో మేము పట్టిన
కాళ్ళని కుందేలికి 3 కాళ్ళు అని చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటికైనా సవరణ చేసుకొని ఒకవేళ ఆ ప్రాంతం వదిలిపెట్టి ఇంకో ప్రాంతంలో ఉండాల్సిన చోట అంటే ఆ ప్రాంతం పూర్తి వదిలిపెట్టడం వల్ల ఆల్రెడీ ఉంటే ఆ రాజధాని మనం ఎత్తేమని చెప్పలే, రాజధానిగానే ఉంటుంది. దాని తర్వాత డెవలప్ చేసే కార్యక్రమం చూడండి. దాంతో పాటు ఇతర ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ ప్రాంతం మళ్ళీ వైషమ్యాలు పెరిగి మళ్ళీ మనకు విభజన జరగాలనే ఆలోచన వచ్చే ఇబ్బంది పడతాము. ఇప్పటికే రాయలసీమకు వచ్చినాం, రాయలసీమ నుండి హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్ నుండి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ రిటర్న్ వచ్చినాం. మళ్ళీ రేపు ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి అక్కడ కోస్తాంధ్రలో ఒకరు, లేదా ఇక్కడ రాయలసీమలో ఒకరు, ఇట్లా రైజ్ అయితే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కరెక్ట్ గా మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. మనకు కావాల్సిన చోట మనకు అనుకున్న చోటనే కట్టాలనుకోకుండా ప్రజలకు అందరికీ బాగుండే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా, ప్రజల మీద భారం పడకుండా ఉండేట్టుగా చూద్దామనే ఆలోచన చెప్తే ఆయన సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2 లక్షల కోట్ల లైట్లకు నీళ్లకు రోడ్లకే పెడితే ఎన్ని లక్షల కోట్లు కావాలా, ఎప్పుడు రాజధాని పూర్తి కావాలా, ఈ 50,000 ఎకరాలు రెడీ చేసుకోలేకపోతే మీ క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ తీసుకుందాం. మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బాలకోటయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. రైట్. మొత్తంగా చూస్తున్నాం మరో 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు అటు ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమో ఈ ల్యాండ్ పూలింగ్ కేవలం వాళ్ళ అనునయులకు కట్టబెట్టేందుకు తప్ప రాజధానిపై చిత్తశుద్ధి లేదు, ఎక్కడా కూడా నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి కాదు, 1,00,000 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు, ఇంకో 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు సార్? నమస్తే మోహన్ రెడ్డి గారి కను ఐ న్యూస్ వీక్షకులకు నమస్కారం. సోనియా గారు, మీ పేరు సోనియా గారా? నా పేరు వంశీ అండి. వంశీ గారు నమస్తే. మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నేను విన్నాను. నాకు కూడా అవకాశం ఇవ్వమనండి మోహన్ రెడ్డి గారిని. ఆయన కాస్త ఆవేశపడుకోకుండా స్పష్టంగా వినమనండి. ఎందుకంటే పాతకాలంలో నాటకాలు వేసేటప్పుడు రెడ్డి వచ్చి మొదలు పెట్టు అని అంటారు. అంటే ఏ రెడ్డి గారు ఊళ్ళోకి వస్తే మళ్ళీ నాటకం మొదటి నుంచి మొదలు పెడతారు. మళ్ళీ మధ్యన ఆఫ్ చేసి ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ మొదలు పెట్టండి అంటారు. సో ఇప్పుడు అమరావతి రాజధాని పరిస్థితి కూడా అంతే అయిందా? కాదు, మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నేను చెప్తున్నా. గత 5 ఏళ్ళు ఇవన్నీ మనం మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని ఎందుకన్నారు? అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నా, గూడు కట్టుకున్నా, నేను ఈ జోలికి బాటలు రెడ్డి వచ్చి మొదలుపెట్టి అవుతుంది. 2 మాటలు చెప్తా, పాయింట్ గా వస్తున్నా. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఈ డిబేట్లు అన్నారు, రైతులకు సింగిల్ సెంట్ ఇవ్వలేదు అన్నారు. ఎవరు చెప్పారు మీకు సింగిల్ సెంట్ ఇవ్వలేదని? రాజధానికి భూములు ఇచ్చింది 34,348 ఎకరాలు. వాళ్ళకి ఇవ్వాల్సింది 64,000 కమర్షియల్ నివేశన హౌస్ పర్పస్ గా ఇవ్వాల్సిన ప్లాట్లు. వాటిల్లో 63,000 ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేవలం 1000 ప్లాట్లు మాత్రం ఇవ్వరాని చోట, అంటే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని స్థలాల్లో ఇవ్వటం మూలాన ఆ రోజున కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చినాయి. ఇది యథార్థం. 2వ మాట చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 50,000 ఎకరాలు ఇచ్చి, అసలు 50,000 ఎకరాలు కాదండి రైతులు ఇచ్చింది 34,000 ఎకరాలు. మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది కూడా 30,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కాదండి. కేవలం 7 గ్రామాల్లో 16,666 ఎకరాలు మాత్రమే. సో మొత్తం కలిపితే ఒక 50,000 ఎకరాలకు వస్తుందంటారు. ఇప్పుడు 2వ విడత తీసుకుంటుంది 16,666 ఎకరాలు మాత్రమే. దీన్ని 50,000 ఎకరాలు అంటున్నారు, 30,000 ఎకరాలు అంటున్నారు. కరెక్షన్ పాయింట్ 7 గ్రామాల పరిధిలో. నేను ఒక మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇందాక విన్నా. రైతులు అమరావతిలో భూములు ఇచ్చి ఏడుస్తున్నారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్ళు నవ్వారండి? నవ్విచ్చారా? కౌగిలించుకున్నారా? ఏడిపించారా? నేను అడుగుతున్నా మోహన్ రెడ్డి గారు, అసలు అమరావతి గురించి మీరు ఎలా మాట్లాడతారు? నేను రైతు బిడ్డగా అడుగుతున్నా. మీరు రైతే, అమరావతి గురించి మాట్లాడిన నైతిక అర్హత వైసీపీ పార్టీకి అంటే అసలు వైసీపీ పార్టీకి అమరావతి గురించి మాట్లాడే హక్కే లేదంటారా? నైతిక అర్హత లేదంటున్న హక్కు కూడా కాదు, నైతిక అర్హత లేదు. మనం ఏదైనా అమరావతిలో ముద్ద పెడితే, మనం ఒక మొక్క నాడితే, ఒక చెట్టు కాయ కాస్తే, నారాయణరావు గారు చెప్పారు, మంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఏడిపించారండి. వాళ్ళు మాకు అసలు ఇవ్వండి, మా అడ్వాన్స్ ఇవ్వమంటే అడ్వాన్స్ ఇవ్వలేదు సార్. వెళ్ళగొట్టారు సార్, సీడ్ యాక్సిస్ రోడ్ తవ్వేశారు సార్. ఇంకా నేను చట్టబద్ధత అంశాన్ని కూడా అందుకోసమే తెర మీదకి తీసుకొచ్చారా మీరు?
మరి ఏం చేస్తాం సార్, చాలాలో తాచుపాములు తిరుగుతున్నప్పుడు కర్ర పట్టుకొని తిరగాలిగా. ఏ రాష్ట్రానికి లేని చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే? ఏ రాష్ట్రానికి రాజధానికి ఉందంటే చట్టబద్ధత, కానీ ఇక్కడ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆ మాటే చెప్తుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు. నేను అనేది ఏంటంటే, మీరు అమరావతిలో తప్పులు జరిగితే విమర్శించండి. సరే, ఇప్పుడు మీరు అన్నారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టారు అని. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి 100 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించలేదు వంశీ గారు, మీరు నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి 100 కోట్ల రూపాయలు కేటాయించలా. అమరావతి జరిగే ప్రతి పని కూడా అప్పు తెస్తున్నాం, తిరిగి ఆ అప్పే సిఆర్డిఏ అప్పు తీర్చాలి కదా ఎప్పటికైనా. సిఆర్డిఏ భవంతు కడుతుంది. అదే అమరావతి, అదేగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నా కూడా, సెల్ఫ్ పొటెన్షియల్ అన్నా కూడా అర్థం. ఈ రోజున ఒక గూగుల్ ఒక క్వాంటమ్ వాల్యూ వస్తుంది అమరావతి, ఏం చూసి వస్తుంది చెప్పండి? ఒక బిట్స్ పిల్ అని వస్తుంది, ఏం చూసి వస్తుంది చెప్పండి? 15 బ్యాంకులు ఎందుకు ల్యాండ్ అయినాయండి అమరావతిలో? అసలు ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారు సార్? అమరావతిని చూసి వస్తున్నారా? నన్ను చూసి మోహన్ రెడ్డి గారిని చూసి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వస్తున్నారా? ఎవరు చూసి వస్తారండి పారిశ్రామికవేత్తలు? ఇది కొత్త రాష్ట్రం, పురుడు పోసుకుంటుంది, బాలకోటయ్య గారు నడకేస్తుంది. బాలకోటయ్య గారు ఒక చిన్న సబ్మిషన్. సరే, గతం గడిచిపోయింది, ఇప్పుడు కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 3 ఏళ్ళు, 3 ఏళ్లలో ఇంకో 2 ఏళ్ళు, లాస్ట్ ఇయర్ చూస్తే మళ్ళీ ఎన్నికల సంవత్సరమే ఉంటుంది. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశాలు ఉండవు. సో ఏంటి ఇంక ఈ 2 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? అసలు ఒక రూపు అనేది వస్తుంది అమరావతికి అసలు? వంశీ గారు, మా గ్రహచారమో మా అపచారమో లేదా అమరావతికి పెట్టిన దుర్ముహూర్తమో నాకు తెలియదు, కానీ అమరావతి గురించి 11 సంవత్సరాల విభజన జరిగిన నాటి నుంచి ఈ విధంగా చర్చలు జరపడం అనేది, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా దానికి సహకరించకపోవటం అనేది మాకు వచ్చిన బాధాకరమైన విషయం అండి. నిజానికి ఏంటంటే, రాజధాని అంటే 4 అంగాలేనండి. ఒక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, హెచ్ఓడి కార్యాలయం ఉంటే సరిపోతుందండి రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 500 ఎకరాలు సరిపోతుందండి. కానీ ఇప్పుడు జరుగుతుంది రాజధాని నిర్మాణం కాదండి, రాజధానిలో అభివృద్ధి కోణం జరుగుతుంది, అభివృద్ధి నిర్మాణం జరుగుతుంది. రాజధాని అయిపోయింది, రాజధాని నిర్మాణం చేసేసారని ఎప్పుడు అయిపోయింది? చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు రాజధాని నుంచి పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళుగా పరిపాలిస్తుంది. రాజధాని అంటే ఏంటి సార్ వంశీ గారు, నేను అడుగుతున్నా? అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఒకసారి మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు చెప్తున్నారు రాజధాని నిర్మాణం జరిగిపోయింది, అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి, ఆ అడుగుల్లో కోసమే ఇప్పుడు మనం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామన్న పరిస్థితి. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని నిర్మాణం అయితే జరిగిపోయిందని చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు బాలకోటయ్య గారి వ్యాఖ్యలు? కరెక్ట్. అమరావతి అయిపోతుంది, కడతారు, పడిపోతుంది, అయిపోయింది అమరావతి అయిపోయింది కట్టడం. ఇప్పుడు మాట్లాడదు, నేను మాట్లాడలేదు కదా. బాలకోటయ్య గారు మీకు టైం ఇస్తాను. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఛాంబర్ లోనే నీళ్లు కానీ అంటే ఇది టెంపరవరీ రాజధాని అన్నారు. హైకోర్టు ఏదైతే దరిద్రంగా ఉందంటే ఇదే టెంపరవరీ హైకోర్టు అన్నారు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు శంకుస్థాపన అంటారు, సచివాలయానికి శంకుస్థాపన అంటారు, ప్రతిదీ మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తారు, ఓసీఆర్డీఏ బిల్డింగ్ పూర్తి అయిందంటారు. రకరకాల కారణాలతో రకరకాల మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అమరావతి అయిపోయింది కదా, ఒక్క పైసా కూడా అప్పు అవసరం లేదు, ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ప్రపంచ బ్యాంక్ దగ్గర పోయి మోకాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కొని వాళ్ళ రికమెండేషన్ చేసుకుని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు కదా. ఎందుకు మరి రాష్ట్ర పరిపాలన సాగించండి, ఆ మెడికల్ కాలేజీలు కట్టించండి, దాంట్లో వదిలిపెట్టి దీంట్లో తోలికి ఎందుకు పోతున్నారు? ఇవన్నీ అమ్ముకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు కట్టియాలనుకున్న వాళ్ళు కదా, కట్టించే వాళ్ళైతే కట్టియండి. ఇప్పుడు 400 కోట్లు నీళ్లు తోడేదానికి, 300 కోట్లు చెట్టు కొట్టేదానికి పెట్టి 33,700 ఎకరాలు తీసుకొని తర్వాత 15,000 ఎకరాలు అసైన్ భూమిని తీసుకొని తర్వాత మొత్తం 50,000 ఎకరాలు చేసుకున్నారు. ఇప్పుడు 15,000 ప్లస్ 10,000 25,000 అన్నారు. రేపు నడిపోతే మళ్ళీ ఆ కొదం తీసుకొని 50,000 లక్ష ఎకరాలు చేసేదానికి మీరు రెడీగా ఉన్నారు. ఈ 1,00,000 ఎకరాలతో వ్యాపారం చేసుకోవాలన్నారు తప్ప రాజధాని కట్టాలని లేరు. రాజధాని కట్టకుండా శాశ్వతంగా మీరే రాజకీయాల్లో కొనసాగాల. శాశ్వతంగా కొనసాగాలంటే శాశ్వతంగా మీకు నిధులు సమకూరాలా. ఆ నిధులు మీ దగ్గరనే ఉండేట్టుగా ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క నాయకుడు లక్షల కోట్లు సంపాదించుకోవాలా. లక్షల కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగమే గ్రామాల నుండి, మండలాల నుండి, తాలూకాల నుండి, జిల్లాల వరకు బెల్ట్ షాపులతో పాటు ఇసుక మొత్తం ఎక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదంటారా? మోహన్ రెడ్డి గారు రైతులకు ఎక్కడ న్యాయం జరగలేదన్నారు, బాలకోటయ్య గారు చెప్పారు. మొత్తంగా ఇంకా ఎంతమందికి దగ్గరగా సుమారు 1000 ప్లాట్లే మేము ఎలకేట్ చేయలేదు, అందరికీ ప్లాట్లు ఇచ్చేసామని చెప్పారు. 2
హైకోర్టు అయిపోయింది, సచివాలయం అయిపోయింది, మొత్తంగా అసెంబ్లీ అయిపోయింది, అన్నిటిని కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్న పరిస్థితి. సో ఇంకెక్కడ అంటే మొత్తంగా రాజధాని నిర్మాణం జరిగింది, అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు కూడా మా దగ్గర ల్యాండ్ అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి. సో మీరు వీటిని స్వాగతిస్తున్నారా? ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతుంది? రాజధాని అయిపోయింది కదా, రాజధాని హైకోర్టు బిల్డింగ్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయినప్పుడు 7 చేసుకొని చెప్పమని మళ్ళీ శంకుస్థాపన పెట్టారా లేదా? కొత్త బిల్డింగ్ కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక చిన్న సబ్మిషన్ మోహన్ రెడ్డి గారు అడగండి. మోహన్ రెడ్డి గారు రాజధాని అంటే ఏంటి చెప్పండి మీరు అర్థం. సరే మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ కొత్తగా చదువుకొని వచ్చాలి. అర్థం ఏంటి చెప్పండి. రాజధాని అంటే ఏందనేది కొత్తగా చదువుకొని వచ్చాలి. మీరు చెప్పినారు కాబట్టి అదంతా పక్కన పెట్టి ఇక్కడ రాజధాని అయితే లక్ష ఎకరాలు సమీకరణ చేసే ఈ పెద్ద మనుషులు మళ్ళీ విశాఖపట్నంలో పరిశ్రమలను ఎందుకు పెట్టిస్తున్నారు? అది వచ్చి పెట్టచ్చు కదా. ఆ రోజు మేము పెడతామంటే మమ్మల్ని తప్పులు పెట్టిన ఈ పెద్ద మనుషులు ఈ రోజు మళ్ళీ అక్కడ తీసుకుపోయి ఎందుకు పెట్టారు? అది తెచ్చి రాజధానికి 1,00,000 ఎకరాలు సేకరించినటువంటి పెద్ద మనుషులు ఇక్కడ పెట్టచ్చు కదా. ఇక్కడ ఎందుకు పెట్టారు? బ్యాంకులు అంటే బ్యాంకులు వ్యాపారం చేసుకునేవాడు ఆ ఊర్లోనే పెడతారు, అనంతపురంలో పెట్టమని పెడతారు, ఏ వాళ్ళు పెట్టమని పెడతారు. అది కాదు సబ్జెక్టు. మనము ఎందుకు అక్కడ విశాఖపట్నానికి తరలిస్తున్నాం? ఇక్కడ ఉండే పరిశ్రమలన్నీ అక్కడ ఎందుకు పెట్టిస్తున్నాం? అక్కడ నుండి ఇక్కడ ఎందుకు తెప్పిలేకపోతున్నాం? ఇది రాజధాని కదా, బాగా డెవలప్ చేసినాం కదా, డెవలప్ పోయింది కదా, మొత్తం రోడ్లు గీట్లు అన్ని అయిపోయినాయి కదా. ఆ పక్క నుండి ఈ పక్కకి బుల్లెట్ ట్రైన్ పోతుంది, ఈ పక్కన ఎయిర్పోర్ట్ కట్టించినాం, అది వచ్చి దిగుతున్నాయి విమానాలు, అన్ని అయిపోయినాయి కదా. అన్ని అయిపోయినప్పుడు మనకెందుకు సమస్య? ఈ సమస్య లేకుండా పూర్తి చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చోకుండా ఎందుకు మనం తిరుగుతున్నాం? దేశాలు పట్టుకొని అప్పుల కోసం ఎందుకు తిరుగుతున్నాం? ఈ అప్పులు ఎందుకు తీసుకోవాలా? ఒక చిన్న సబ్మిషన్ మోహన్ రెడ్డి గారు. వంశీ గారు ఓ మాట. వంశీ గారు, ఆత్రపు పెళ్లి కొడుకు అతమెల్లో తారిగట్టిండంట. వాడికి ఆత్రం ఎక్కువ, మంత్రాలు పోయేదాకా ఉండలేక పెళ్లి కూతురు మెల్ల కాకుండా అత్తమెల్లో తారిగట్టిండంట. అసలు ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడ తారిగడుతున్నారు అడగండి. మనం మాట్లాడుతుందండి టీపీపీ విధానం ఏంటి, విశాఖపట్నం ఏంటి? నేనేం అడిగాను సార్, ఎక్కడైనా రాజధాని అంటే 4 అంగాలు ఉంటాయి, 4 అంగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన ఎక్కడి నుంచి చేసింది చెప్పండి? రాజధాని నుంచి కాదా? రాజధాని వంశీ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రాజధాని నుంచి చేసిందా పరిపాలన? యలహంక ప్యాలెస్ నుంచి చేసిందా? రాజధాని జరుగుతుందని చెప్తున్నా. ఎందుకు రాజధాని అభివృద్ధి జరిగేది? విశాఖపట్నంలో అభివృద్ధి జరిగేది, అది అభివృద్ధి కదా. దాన్ని పెట్టేసి ఎందుకు కడుతున్నారు మీరు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు 15,000 ఎకరాలు మళ్ళీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 15,000 ఎకరాలు చెప్పండి. మీకు టైం ఇస్తాను బాలకోట గారు, మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ కి వైసీపీ పూర్తి వ్యతిరేకమా? ఇప్పుడు బాలకోట గారు ఒక మాట అండి, మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు అమరావతి గురించి. ఎట్లుంటుంది? మాకు 1 ఎకరా మేము కొనలే, 1 ఎకరా మేము లాక్కోలే, 1 అసైన్ భూమి మేము లాక్కోలే. 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల చుట్టుపక్కల అసైన్డ్ భూములు, పట్టా భూములు మొత్తం 5 లక్షలు 6 లక్షలు పెట్టి కోటి రూపాయలు విలువ చేసి భూములు కొనేసి మళ్ళీ తర్వాత గవర్నమెంట్ నుండి కాంపెన్సేషన్ తీసుకొని దోపిడీ చేసి పెట్టారు. కాబట్టి మాకు మాట్లాడే అర్హత ఎట్టుతుంది? మాకు అడేదని ఉంటే కదా రాడా అర్హత. అమరావతి రాజధాని నిర్మాణం జరగట్లేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి వంశీ గారు ఏమి కాకుండా తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? కొనుక్కొని కట్టుకున్నాం మీలాగా. వాళ్ళది ఎందుకు కట్టుకోవాలంటే రాయలసీమలో కట్టుకోవచ్చు. రాజధానిలో జీవిస్తా కష్టపడి మేము కొని మేము లాక్కోలేదు కదా. మోహన్ రెడ్డి గారు వంశీ గారు కంటిన్యూ చేయండి. ప్రజలకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది వంశీ గారు. నేను రాజధానిలో ఉంటా, నేనే రాజధానిలో ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కట్టుకోలేదు, కరకట్ట మీద అద్దెకుంటున్నాడు, నేను కదా మొనగాన్ని అని. రాజకీయ నాయకులు ఇల్లు పక్కన పెట్టండి. అసలు ముందు అక్కడ ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నారా? ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు కల్పిస్తున్నారా? ఇవన్నీ జరుగుతున్నాయా? 50,000 పట్టాలు ఇచ్చే లాగేసుకుంటే కదా 50,000 పట్టాలు కంటిన్యూ చేయండి. ఇద్దరు 10th క్లాస్ వాళ్ళని కూర్చోబెడితే డిబేట్ బాగుంటుంది, 2 డిగ్రీ హోల్డర్ కూర్చోబెడితే డిబేట్ బాగుంటుంది. 1వ తరగతి వాళ్ళని 10వ తరగతి వాళ్ళని కూర్చోబెడితే డిబేట్ అంత అందంగా ఉండదు. నేను మాట్లాడేది వేరు, వైసీపీ నాయకులు మాట్లాడేది వేరు. వాళ్ళకి నాయకుడు ఆదేశాలు వచ్చేంత వరకు వాళ్ళు మాట వినరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జై అమరావతి అనమనండి, మోహన్ రెడ్డి గారు కూడా జై అమరావతి అంటారు. వాళ్ళకి కావాల్సింది నాయకుడి పూజ, మాకు కావాల్సింది రాజధాని. మాకు కావాల్సింది రాజధాని.
ఐ ఆమ్ ది అమరావతి బిడ్డ. నేను రాజధాని నా జన్మస్థలం. మై నేమ్ ఈజ్ అమరావతి బాలకోటయ్య. నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డను. రామారావు. నేను ఆంధ్రప్రదేశ్ బాగుండాలనుకుంటా. నేను రాజధాని బిడ్డను. గ్రామాలు బాగుండాలనుకోను. నేను ఆంధ్రప్రదేశ్ అమరావతి బాగుండాలనుకుంటా. అమరావతి మీరు 29 ఆంధ్రప్రదేశ్. గ్రామాలే బాగుండాలా? వంశీ మీరు గారు, మాత్రమే బాగుండాలనుకుంటా. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్. ఇంకో చూడండి వీళ్ళ విభజన మేము రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వీళ్ళ కుతంత్ర బాగుపడాలనుకుంటాం. రాజకీయాలు. మీరు వంశీ గారు, మాత్రమే బాగుండాలి. మీ పోలవరాన్ని గ్రామాలు పండబెట్టారు. బాగుండాలి. మీ పార్టీ వంశీ గారు, బాగుండాలి. మీ పోలవరం గురించి తర్వాత మాట్లాడదాంలేండి. మీరు పోలవరం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అమరావతి గురించి మాట్లాడదాం. మీకు మాట చెప్తాను సార్, ఈ విభజన విత్తనాలు నాటమే వీళ్ళకుండా నైజం అండి. మీరు విభజన చేయాలనే ఆలోచన మీలో వచ్చింది. విభజన అంటే రాష్ట్రాన్ని మళ్ళా మూడు ముక్కలు చేయాలని. వారసుడండి. ఇప్పుడు ఆల్రెడీ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేయాలని మీరు ప్లాన్ వేస్తున్నారు. సిద్ధాంతకర్త జగన్మోహన్ రాష్ట్రాన్ని రెడ్డి మూడు గారికి ముక్కలు చేయాలి. మళ్ళీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు తీసుకొస్తున్నారు అక్కడికి? ఇప్పుడు మీ అమరావతికి కేసీఆర్ కి ఏం సంబంధం? చంద్రశేఖరరావు గారే సిద్ధాంతకర్త. ఆయన విభజనకు నాయకుడు. ప్రాంతాల మధ్య వీళ్ళ నాయకుడే కదా ఆయన. విభజన చేయటం వీళ్ళ రాజకీయ పార్టీలో విద్య. ఎమ్మెల్యేగా అదే మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి స్పీకర్గా విద్య. పనిచేసినాడు కాబట్టి రైట్ చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, బాలకోటయ్య గారికి న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా ల్యాండ్ పూలింగ్ లడాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్త దుమారాన్ని రేపుతోంది. అటు కూటమి సర్కారేమో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి నిర్మాణం పూర్తయిపోయింది, ఇక అభివృద్ధి కోసమే భూములు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఈ భూములు తీసుకోవటాన్ని అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతుంది, అమరావతి చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుందా, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఇది